సో హలో గైస్, నా అభిరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈ రోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గైస్, ఈరోజు స్మాక్ డౌన్ లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికి తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్, ఈ రోజు నిజంగా అంటే రోమన్ రైన్స్ అండ్ సీఎం పంక్ మధ్యలో బాస్ మనకి ఒక సాలిడ్ సిట్ డౌన్ సెగ్మెంట్ మనకి చూడడానికి దొరికింది. అండ్ ఈ సెగ్మెంట్ లో చాలా జరిగాయి అన్నమాట. అంటే ఇలా మాటలు చాలా జబర్దస్త్ గా ఉండే, చాలా హింట్ ఇచ్చింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో ఈ సెగ్మెంట్ మొత్తం నేను మీ అందరికి కొంచెం క్లియర్ కట్ గా డీటెయిల్ గా మొత్తం కవర్ చేస్తాను అనమాట. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు ఈ వీడియోలో. సో బాస్, ఈరోజు స్మాక్ డౌన్ నిజంగా చాలా క్రాక్ ఉండే. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ బాస్, మీకు గుర్తుంది కదా, ఈరోజు స్మాక్ డౌన్ ఒక టేప్డ్ స్మాక్ డౌన్ ఉండే, బట్ అంత వీడియోస్ ఏం లీక్ కాలేదు. సో అందుకని ఈరోజు స్మాక్ డౌన్ నిజంగా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. అండ్ నేను ముందు చెప్పినాను, బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్స్ అవన్నీ లీక్ కావు. ఒకవేళ వీడియోస్ లీక్ అయినా అంటే వాళ్ళు ఫైట్ చేస్తే వీడియోస్ లీక్ అయిపోతే టేప్ అయినప్పుడు, బట్ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్స్ వీడియోస్ లీక్ కావని. సో ఫైనల్లీ చూసినారు కదా, ఈరోజు చాలా జబర్దస్త్ సెగ్మెంట్ జరిగింది రోమన్ అండ్ సీఎం పంక్ మధ్యలో సిట్ డౌన్ సెగ్మెంట్. సో మనం ఈ స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో మన స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఉమెన్స్ సూపర్ స్టార్స్, అంటే మన ఉమెన్స్ ది వార్ గేమ్స్ మ్యాచ్ ఉంది కదా. సో ఇప్పుడు ఆ వార్ గేమ్స్ మ్యాచ్లో ఎవరు ఫైట్ చేయబోతున్నారు అంటే ఫస్ట్ ఒక టీం అక్కడ వచ్చేసి అనమాట. లైక్ మన రియా రిప్లీ, బేలీ, నయోమి, బియాంకా బెలెర్ అండ్ ఇయో స్కై ఇది అక్కడ ఎంట్రీ అయిపోయింది. బాస్ రింగ్లో వచ్చేసి రింగ్లో వచ్చిన తర్వాత ఫస్ట్ మన రియా రిప్లీ చెప్పింది, చూడండి మా టీంలో ఉన్న సూపర్ స్టార్స్ రియల్లో అంటే అంత బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఏం కాదు, బట్ నిజం చెప్పాలంటే మేము రేపు అంటే సర్వైవర్ సిరీస్లో ఒక భయంకరమైన మ్యాచ్లో వార్ గేమ్స్లో మేము అడుగు పెట్టబోతున్నాము. అండ్ ఈ వార్ గేమ్స్ మ్యాచ్లో మేము ఎవరితో ఫైట్ చేయబోతున్నామో వాళ్ళతో మేము ఫైట్ చేయాలంటే వాళ్ళ కొట్టనీకి అంటే మా టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మీద చేద్దాం అనుకుంటున్నారు. అంటే ప్రతి ఒక్కరికి పర్సనల్ ఉందన్నమాట, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పైన అటాక్ చేద్దాం అనుకుంటున్నారు. సో అందుకనే రేపు మమ్మల్ని ఎవరు ఆపలేరు. ఈ వార్ గేమ్స్ రేపు మొత్తం అంటే ఈ మ్యాచ్ వీళ్ళకి మేము ఎండ్ చేసి పడేస్తాము. ఎందుకంటే వీరు ఆలోచించండి, అంటే ఈ రకెల్ రోడ్రిగస్, లీ మోర్గన్, జాస్, టిఫినీ అంటే ఇలా పేరంతా అక్కడ మెన్షన్ చేసి అనమాట. రియా రిప్లీ అంటే చాలా ఓవర్ చేస్తున్నాను ఈ టైంలో చెప్పింది. అండ్ దాని తర్వాత మా నయోమి ఏమని చెప్పారంటే, కరెక్టే పెద్దమ్మా, నువ్వు కరెక్ట్ చెప్తున్నావు, ఈ జాస్ అంటే చాలా ఓవర్ చేస్తున్నారు. అండ్ రేపీలు అంటే వీళ్ళు ఏం డిజర్వ్ చేస్తారో అదే వీళ్ళకి దొరుకుతాయి అనమాట. అండ్ వీళ్ళు ఏం డిజర్వ్ చేస్తారో, వీళ్ళు పెయిన్ డిజర్వ్ చేస్తారు, ఈ నొప్పి డిజర్వ్ చేస్తారు. అండ్ అదే నొప్పి రేపు వాళ్ళకి దొరుకుతాయని ఈ టైప్లో మన నయోమి చెప్పింది అనమాట. అండ్ బాస్ అందుగా దాని తర్వాత బియాంకా బెలెర్ ఏమని చెప్పారంటే, కరెక్టే నయోమి, నువ్వు కరెక్టే మాట్లాడుతున్నావు అండ్ నీకు తెలుసు నాకు తెలుసు అనమాట. అంటే లాస్ట్ వీక్ జేడ్ కార్గిల్ పైన వీళ్ళు చాలా అంటే చాలా భయంకరంగా అటాక్ చేసినారు. అండ్ ఇప్పుడు వీళ్ళు 5 మంది ఉన్నారు. అండ్ ఈ 5గురిలో ఎవరు అటాక్ చేసినా తెలియదు, బట్ రేపు వీళ్ళకి అంటే ఈ 5గురికి అంటే ఇప్పుడు ఇలా అపోజిట్ 5 ఉమెన్ సూపర్ స్టార్స్ కదా, వాళ్ళకి చాలా భయంకర అంటే అందరికి ఇచ్చి పడేస్తారని ఈ టైప్లో మన బియాంకా బెలెర్ చెప్పేసింది. అండ్ అలా అదే ఇక్కడ అంటే ఇలా వార్ గేమ్స్ మ్యాచ్కి ఇలా హైప్ చేస్తుంటారు. సో బాస్ అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన లీ మోర్గన్, రకెల్ రోడ్రిగస్, జాస్, క్యాండస్ లేర్ అండ్ టిఫినీది. అండ్ బాస్ ఇలా ఎంట్రీ కాగానే చాలా ఎక్కిరిచ్చి పడేసినారు. ఇలాగంటే మన లీ మోర్గన్ ఫస్ట్ ఏమని చెప్పిందంటే, చూడండి మీరు చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది, నిజంగా చెప్పాలంటే చాలా ఫనీగా ఉంది ఇది. ఎందుకంటే మీరు మమ్మల్ని కొట్టేస్తారు, మమ్మల్ని ఓడిపించేస్తారని మీరు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తారు, బట్ ఇది యాక్చువల్లీ ఇది కాన్ఫిడెంట్ కాదు, ఇది ఒక చాలా ఫనీ అని చెప్పినారన్నమాట. అండ్ అంతేకాదు జాస్ ఏమని చెప్పి అంటే, హే బియాంకా, నువ్వు నిజంగానే మొత్తం మర్చిపోయినావా? అంటే రియా రిప్లీ, బేలీ నీకు చాలా సంవత్సరాలు నీకు టార్చర్ చేసి పడేసినారు, సో అంతా నువ్వు మర్చిపోయినావేంది? అండ్ బేలీ యూఎస్కే రీసెంట్ టైంలో నీ ఫ్రెండ్స్ కలిసి షేర్ చేసి నువ్వు అది మర్చిపోయినావేంది? సో నిజం చెప్పాలంటే మీరు అందరూ పెద్ద లూజర్స్ అని చెప్పి అనమాట మన జాస్. అప్పుడే నయోమి ఏమి చెప్పంటే, హే జాస్ నువ్వే మాట్లాడుతావు, అంటే మా మధ్యలో అండర్స్టాండింగ్ లేదని నువ్వే మాట్లాడుతున్నావు. నువ్వు నీ టిఫిన్ చూడు, నువ్వు ఫస్ట్ డే నుంచి నువ్వు టిఫిన్కి టార్చర్ చేసి పడేస్తున్నావు, బట్ అయినా టిఫిన్ ఏం చెప్పలేకపోతున్నావు అనమాట. టిఫిన్ మనసులో చాలా ఉందని ఈ టైంలో చెప్పినమాట. అండ్ రేపు అంటే మాతో మ్యాచ్ అయిన తర్వాత అసలు మీ దగ్గర ఫ్రెండ్సే ఉండాలని ఈ టైంలో మన నయోమి చెప్పింది. అండ్ అంతేకాదు మన లీ మోర్గన్ అయితే ఇలా మధ్యలో చాలా జబర్దస్త్ మంట పెట్టేసింది. అండ్ మన లీ మోర్గన్ ఏమని చెప్పింది అంటే, హే బియాంకా అసలు నువ్వు అసలు ఆలోచిస్తున్నావు అంటే ఒకటేసారి లాస్ట్ వీక్ జేడ్ కార్గిల్ పైన అటాక్ జరిగింది, అండ్ దాని తర్వాత సడన్గా ఇక మన బేలీ మీ టీంలో వచ్చేసింది. సో బేలీ అటాక్ చేసింది జేడ్ కార్గిల్ పైన ఈ టైంలో కొంచెం మంట పెట్టింది అన్నమాట. సో చాలా జరిగింది అక్కడ బాస్. అండ్ మాటల్లో మన రియా రిప్లీ ఏమేమి చెప్పింది అంటే, నేను నీ మూతి ముఖం పలకొట్టేస్తా, అంటే నీ లవ్ నీ డామినిక్ నీ ముఖం చూడడు, నీ ఫేస్ అసలు చూడడు అన్నమాట. లీ మోర్గన్ నీ ఫేస్ అస్సలు చూడడు, ఆ లెవెల్లో కొట్టి పడేస్తా చెప్పింది మన రియా రిప్లీ. సో అప్పుడు మన లీ మోర్గన్ కొంచెం కోపంలో అక్కడ రింగ్ సైడ్ అయితే వచ్చింది, బట్ ఫైట్ చేయకుండా మేము ఫైట్ చేయం బాయ్ అని చెప్పి ఎగిరించి వెళ్ళిపోతుంటే, సో అప్పుడు వీళ్ళు రింగ్ బయట వచ్చి అటాక్ చేసినట్టు మన రియా రిప్లీ టీం మొత్తం వీళ్ళు రింగ్ బయట వచ్చి
వచ్చి అటాక్ చేసినారన్నమాట ఇలా మధ్యలో. సో మనకి మన ఉమెన్ సూపర్ స్టార్స్ మధ్యలో చాలా జబర్దస్త్ బ్రాల్ ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే చూడడానికి దొరికింది. మన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్స్ వాళ్ళందరూ వచ్చి ఆపినారు బాస్ ఈ బ్రాల్కి. సో నిజంగా చాలా మంచి బ్రాల్ ఉండే. సో మీకు ఈ బ్రాల్ సెగ్మెంట్ ఎట్లా అనిపించి మీ కామెంట్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి అండ్రాడే వర్సెస్ షిన్సుకే నాకమురా మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికి. అండ్ ఓపెన్ చెప్పాలంటే ఈ మ్యాచ్ చాలా మంచి రెస్లింగ్ మనకి చూడడానికి దొరికింది బాస్. చాలా పెద్ద మ్యాచ్ ఉండేది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో కొంచెం చీటింగ్ చేసినారు మన షిన్సుకే నాకమురా. అంటే రింగ్ కార్నర్ సైడ్ ఉన్నప్పుడు అంటే ఆ రింగ్ కార్నర్లో టర్న్ బకర్ ఉంటుంది కదా అది గుంజేసినారన్నమాట. సో ఒకటిసారి చాలా ఫోర్స్గా అది మన ఆండ్రాడే తాకింది అండ్ లాభం లేపేసినారు మన షిన్సుకే నాకమురా. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన షిన్సుకే నాకమురా. అండ్ బాస్ షిన్సుకే నాకమురా ఈ మ్యాచ్ విన్నర్ కాగానే మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఎల్ఏ నైట్ వచ్చి షిన్సుకే నాకమురా పైన అటాక్ చేద్దాం అనుకున్నారు. బట్ అక్కడ ఏమైందంటే మన షిన్సుకే నాకమురానే మిస్ట్ ఉంటాయి కదా అది ఉంచేసినారనేమాట మన ఎల్ఏ నైట్ ఫేస్ పైన. అండ్ బాస్ ఇంకా అంటే ఇట్లా రాంగ్ ఇట్లా ఫేస్ పైన అది ఉంచేసినారనమాట. సో నిజంగా చాలా ఫనీ మూమెంట్ ఉండేది. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ ఇలా బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ మన న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ అందరు కనిపించినారు. అండ్ అప్పుడు మన నిక్ ఆల్డిస్ వచ్చి అక్కడ ఒక అనౌన్స్మెంట్ చేసినారనమాట. అంటే ఈరోజు మన జేకబ్ ఫాటు వర్సెస్ జే ఉసో మధ్యలో మన సర్వైవర్ సిరీస్ కోసం ఒక అడ్వాంటేజ్ మ్యాచ్ ఉందన్నమాట. సో ఆ మ్యాచ్ జరిగేటప్పుడు ఎవరు అంటే బ్లడ్ లైన్ మెంబర్స్ అంటే ఎవరు ఆ మ్యాచ్లో అంటే ఇక్కడ మధ్యలో రావద్దనమాట. రింగ్ సైడ్ మొత్తం అంటే మన బ్లడ్ లైన్ మెంబర్స్ అందరూ బ్యాండ్ ఉన్నారని ఈ టైప్లో మన నిక్ ఆల్డిస్ అనౌన్స్మెంట్ చేసినారనమాట. అంటే జేకబ్ ఫాటు వర్సెస్ జే ఉసో మ్యాచ్ సింగిల్గా జరగాలంటే ఎవరు ఇంటరప్ట్ చేయొద్దు మొత్తం అందరు బ్యాండ్ ఉందని ఈ టైప్లో మన నిక్ ఆల్డిస్ అనౌన్స్మెంట్ చేసినారు బ్యాక్ స్టేజ్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బ్యాక్ స్టేజ్ మనకి మన జానీ గార్గానో అండ్ మ్యాచ్ ఛాంప మధ్యలో చాలా ప్రాబ్లం మనకి చూడడానికి దొరికాయన్నమాట. అండ్ బాస్ దాని తర్వాత ఇంకోటి హైలైట్ ఏంటంటే మన కెవిన్ ఓవెన్స్ యొక్క వీడియో ప్యాకేజ్ ప్లే చేసినారు బాస్. అండ్ ఆ వీడియో ప్యాకేజ్లో కెవిన్ ఓవెన్స్ అంటే మన కొడి రోడ్స్ వార్నింగ్ ఇచ్చినారు. అండ్ కెవిన్ ఓవెన్స్ ఫ్యాన్స్ అందరికి ఒకటి గుర్తు చేపిస్తున్నారు ఇక్కడ. అండ్ మన కెవిన్ ఓవెన్స్ ఏమన్నారంటే చూడండి చాలా మంది కొడి రోడ్ సైడే ఉన్నారు, చాలా మంది కొడి రోడ్సే కరెక్ట్ అనుకుంటున్నారు. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికీ అంటే నేనెందుకు కరెక్ట్ మాట్లాడుతున్నానో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి January 1st, 2021 రోమన్ రైన్స్ అండ్ రోమన్ రైన్స్ కజన్స్ అంటే నా పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు. 15 ఫీట్ నుంచి నాకు నువ్వు పడేసినారనేమాట. బట్ అయినా నేను నిలబడ్డాను. అండ్ అంతేకాదు January 31st, 2021 రాయల్ రంబల్లో రోమన్ రైన్స్ నా గల్ఫ్ కార్తో గుద్ది పడేసినాడు. బట్ అయినా సరే నేను మళ్ళొకసారి నిలబడ్డాను. అండ్ అంతేకాదు January 28, 2023 రాయల్ రంబల్లో రోమన్ రైన్స్ అండ్ రోమన్ రైన్స్ కదా అంటే మొత్తం బ్లడ్ లైన్ నా పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు. సూపర్ కిక్ పైన సూపర్ కిక్ ఇచ్చి పడేసినారు. అండ్ ఆ రోజు రాయల్ రంబల్ ప్రీమియర్ ఈవెంట్లో కొడి రోడ్స్ వచ్చినాడు. 30 మంత్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో కొడి రోడ్స్ వచ్చి ఫైట్ చేసినాడు. బట్ నా మ్యాటర్ జరుగుతున్నప్పుడు కొడి రోడ్స్ కనిపించలేదు, అక్కడే ఉన్నాడు బట్ అయినా రాలేదు. కానీ ఈ సంవత్సరం లాంటి రోమన్ రైన్స్కి ఒక ట్యాగ్ టీమ్ పార్ట్నర్ అవసరం ఉన్నప్పుడు కొడి రోడ్స్ రోమన్ రైన్స్ సైడ్ వచ్చి నిలబడ్డాడు. కొడి రోడ్స్ రోమన్ రైన్స్ సైడ్ వచ్చేసినాడు. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా అంటే ఇప్పుడు కొడి రోడ్స్ ఏమేమి జరుగుతుందో నేను ఏమేమి చేయబోతున్నానో ఇదంతా కొడి రోడ్స్ డిజర్వ్ చేస్తాడు. అండ్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో నేను చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాను కొడి రోడ్స్కి. కొడి రోడ్స్ ఒక అమెరికన్ నైట్ మేర్ కదా, సో నేను ఒక కనెడియన్ డ్రీమ్లా మార్చేస్తానని ఈ టైప్లో మన కెవిన్ ఓవెన్స్ వార్నింగ్ ఇచ్చి పడేసినారు బాస్. అండ్ ఎక్కడనో కెవిన్ ఓవెన్స్ కరెక్ట్గా మాట్లాడుతున్నారు. అండ్ మన కెవిన్ ఓవెన్స్ కోడికి ఎందుకు హెల్ప్ చేసినారు, ఎందుకంటే రోమన్ రైన్స్ బ్లడ్ లైన్ ఇదంతా ప్రాబ్లం ఉండే అని మన కెవిన్ ఓవెన్స్ హెల్ప్ చేసినారు. బట్ ఇప్పుడు మన కొడి రోడ్స్ ఏం చేసినారంటే మన రోమన్ సైడ్ వెళ్ళిపోయినారు. సో ఎక్కడో ప్రాబ్లం ఉంది అంటే ఎక్కడనో కెవిన్ ఓవెన్స్ కరెక్టే అనమాట. సో ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీరు కామెంట్లో చెప్పొచ్చు. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత మనకి ది అమెరికన్ నైట్ మేర్ కొడి రోడ్స్ వర్సెస్ కార్మెలో హేస్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. ఎందుకంటే మన గుర్తుండొచ్చు లాస్ట్ వీక్ కొంచెం గెలికి పడేసినారు మన కార్మెలో హేస్ మన కొడి రోడ్స్కి. సో అప్పుడు ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే బాస్. ఈ మ్యాచ్ కొంచెం పెద్ద మ్యాచ్ ఉండే. అండ్ కార్మెలోస్ కొంచెం బాగా టక్కర్ ఇచ్చినారు కొడి రోడ్స్కి. బట్ ఎంతైనా సరే అక్కడ కొడి రోడ్స్ కదా, సో అందుకని ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు ది అమెరికన్ నైట్ మేర్ కొడి రోడ్స్. సో నెక్స్ట్ రోమన్ రైన్స్ పాల్ హేమన్ అండ్ CM పంక్ మధ్యలో మనకి బ్యాక్ స్టేజ్ ఒక జబర్దస్త్ సెట్ డౌన్ సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అండ్ సెగ్మెంట్లో ఫస్ట్ అక్కడ రోమన్ రైన్స్ అండ్ మన పాల్ హేమన్ కనిపించినారు. అండ్ రోమన్ రైన్స్ అడిగినారు
పాల్ హేమన్కి, హే వాయిస్ మ్యాన్ ఈ మనిషి ఎక్కడ, ఈ మనిషి ఇంకా ఎందుకు రాలేదు అని ఈ టైప్లో అడిగినప్పుడు మన పాల్ హేమన్ ఏమని చెప్పినంటే నాకు తెలీదు, మై ట్రైబల్ చీఫ్ నాకు తెలియదు అని చెప్పినారు. సో అప్పుడే రోమన్ రైన్స్ ఏమన్నారంటే ఈ మనిషి నా టైం వేస్ట్ చేస్తున్నాడు, సో నేను అంటే ఇలాంటి మనిషి కోసం నేను టైం వేస్ట్ చేయనని ఈ టైంలో రోమన్ రైన్స్ మాట్లాడి అక్కడికి వెళ్ళిపోతుంటారు, ఇట్లా వెళ్ళిపడుతుంటారు. సో అప్పుడే ఇక్కడ సీఎం పంక్ వచ్చేసినారు. సీఎం పంక్ రాగానే మళ్ళీ కూర్చున్నారని మాట ట్రైబల్ చీఫ్ అండ్ సీఎం పంక్, రోమన్ రైన్స్ అండ్ పాల్ హేమన్ ఇక్కడ ముగ్గురు ఉండే. అండ్ దాని తర్వాత ఫస్ట్ సీఎం పంక్ చెప్పిన ఇట్లా టైం చూసినారు అండ్ సీఎం పంక్ ఏమైనా అంటే ఎక్కువ టైం లేదు చెప్పని చెప్పినారు. సో అప్పుడే రోమన్ రైన్స్ ఏమైనా అంటే నువ్వు లేట్ వచ్చినావు ఈ టైప్లో మన రోమన్ రైన్స్ చెప్పినారు. సో అప్పుడే సీఎం పంక్ ఏమైనా అంటే నీ కోసం రాలేదు, నేను పాల్ హేమన్ కోసం వచ్చినాను, నీ వాయిస్ మ్యాన్ కోసం వచ్చినాను. సో అప్పుడే రోమన్ రైన్స్ ఏమన్నా అంటే సరే మంచిది, బట్ నేను నీకు ఒక మాట చాలా క్లియర్లీ చెప్పేస్తున్నాను అండ్ అదేంటంటే నాకు నీ అవసరం లేదు, నాకు నీ హెల్ప్ అవసరం లేదని చాలా క్లియర్లీ చెప్పేసినారు రోమన్ రైన్స్. సో అప్పుడే సీఎం పంక్ ఏమన్నారంటే నీకు అర్థం కాలేదు అనుకుంటా రోమన్ రైన్స్, నేను ఇక్కడ ఏదో నీకు హెల్ప్ చేయడానికి రాలేదు, ఇక్కడ నీకోసం రాలేదు, నేను ఇక్కడ ఉన్నానంటే ఇక్కడ నేను వచ్చినానంటే అది ఓన్లీ పాల్ హేమన్ కోసమే అని సీఎం పంక్ చెప్పినారు. సో అప్పుడే రోమన్ రైన్స్ ఏమన్నారంటే నిజంగా మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది, నేను చాలా హ్యాపీ అవుతున్నాను మీ ఇద్దరు చూసి. బట్ నిజం చెప్పాలంటే సీఎం పంక్ నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు, నీ యాటిట్యూడ్ నాకు అస్సలు నచ్చదు, నువ్వు నాకు అస్సలు ఇష్టం లేదు. అండ్ నేను నీలాంటి మనిషితో నేను అంటే వార్ గేమ్స్ అదే టీంలో నేను రాని అర్థమవుతుంది, అంటే నువ్వు నాకు వద్దని క్లియర్లీ చెప్పేసినా అనమాట. వార్ గేమ్స్లో అంటే నీలాంటి మనిషి వద్దని క్లియర్లీ చెప్పేసినారు. సో అప్పుడే మన వాయిస్ మ్యాన్ మధ్యలో మాట్లాడినారు అండ్ మన వాయిస్ మ్యాన్ ఏమేమి చెప్పినారంటే చూడు మై ట్రైబల్ చీఫ్ సోలో స్టికోవా అంటే అసలు అయిపోగా నెక్స్ట్ ఫ్రైడే నుంచి అంటే నెక్స్ట్ స్మాక్ డౌన్ నుంచి సోలో స్టికోవా మనందరికీ చెక్మేట్ ఇచ్చేసాడు అనమాట. అండ్ ఇప్పుడు మనము సీఎం పంక్ హెల్ప్ తీసుకోకపోతే మాత్రము ఇక మనం ఖతం అయిపోయినట్టే. అండ్ అంతేకాదు మన వాయిస్ మ్యాన్ సీఎం పంక్కి ఒక మాట చెప్పినారు అండ్ అది ఏంటంటే చూడు సీఎం పంక్ ఒకవేళ రేపు నువ్వు మాకు హెల్ప్ చేయకపోతే మాత్రము నెక్స్ట్ టార్గెట్ ఇక నువ్వే, అర్థమవుతుందా? సోలో స్టికోవా ఒకవేళ రోమన్ రైన్స్ ఓడిపించేస్తే ది బ్లడ్ లైన్కి ఎండ్ చేస్తే వాళ్ళిగా నెక్స్ట్ నీ దగ్గరికి వస్తారు, నీ జోలికి వస్తారు అనమాట. ఎందుకంటే సోలో స్టికోవాకి తెలుసు నువ్వు ఎంత పెద్ద ప్రాబ్లం అయితే ఇన్ ఫ్యూచర్లో అది సోలోకి తెలుసు అనమాట. సో అందుకనే ఓన్లీ సోలో అని కాదు వాళ్ళు 5గురు వాళ్ళందరూ నీ జోలికి వస్తారనేమాట. ఎందుకంటే ఏదో దీనివల్ల కాదు, ఏదో నువ్వు మాకు వచ్చి హెల్ప్ చేస్తామని కాదు, వాళ్ళకి తెలుసు ఇన్ ఫ్యూచర్ నువ్వు వాళ్ళ కోసం ఎంత పెద్ద థ్రెట్ ఏదో ఎంత పెద్ద ప్రాబ్లం అయితే చాలా బాగా తెలుసు అనమాట. సో అందుకని వాళ్ళు నీ జోలికి ఎట్లయినా వస్తారు. అండ్ అందుకని చెప్తున్నాను మనము ఈ టైప్లో ఉంటే ఇక మనం ఫైట్ చేయలేము, మనం యునైటెడ్ ఉండాలి, అంటే మనం కలిసి ఉండాలి, మనం కలిసి ఫైట్ చేస్తేనే మనము వాళ్ళకి ఓడిపోయగలమని చాలా క్లియర్లీ అక్కడ పాల్ హేమన్ చెప్పేసినారు. సో అప్పుడే సీఎం పంక్ ఏమన్నారంటే చూడు రోమన్ రైన్స్ నీకున్న యాటిట్యూడ్ నచ్చదా, ఐ డోంట్ కేర్, అర్థమవుతుంది నేను అసలు కేర్ చేయను, ఎందుకంటే నేను నీకు లైక్ చేయను. అండ్ ఇది నిజం చెప్పాలంటే పెద్ద మ్యాటరే కాదు, అసలైన మ్యాటర్ ఏంటంటే నేను ఇక్కడ నీకోసం రాలేదు, నేను పాల్ హేమన్ కోసం వచ్చినాను. అండ్ ఈ మాట 3 సార్లు చెప్పేసినారు ఈ సెగ్మెంట్లో మన సీఎం పంక్. అండ్ అంతే సీఎం పంక్ ఏమన్నారా అంటే నీకు నీ హూలాఫాలా బ్యాక్ కావాలి అండ్ నాకు నా రివెంజ్ కావాలి, ఎందుకంటే వాళ్ళు నా ఫ్రెండ్ పైన పాల్ హేమన్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు. సో అందుకే నాకు వాళ్ళతో రివెంజ్ కావాలి. అండ్ ఒకవేళ రేపు మనం సర్వైవర్ సిరీస్లో గెలిస్తే అండ్ దాని తర్వాత అయినా నీకు నాతో మాట్లాడాలని నీ మనసులో ఉంటే నువ్వు ఎప్పుడంటే అప్పుడు మనం కలిసి మాట్లాడవచ్చు, సింగిల్గా అంటే మనం సింగిల్గా మాట్లాడదామని ఈ టైప్లో సీఎం పంక్ చెప్పినారు. సో అప్పుడే రోమన్ రైన్స్ ఏమన్నారు అంటే సరే వన్ టైం అంటే వన్ లాస్ట్ టైం మనం కలిసి ఫైట్ చేద్దామని రోమన్ రైన్స్ చెప్పినారు. సో అప్పుడే సీఎం పంక్ ఓకే వన్ టైం అని చెప్పినారు అండ్ ఒక ఫేవర్ అని చెప్పేసినారు. అండ్ ఫేవర్ అన్నప్పుడు రోమన్ రైన్స్ ఏమన్నారు అంటే ఏంది నేను నీకు ఫేవర్ చేయాలని ఈ టైప్లో రోమన్ రైన్స్ అడిగినప్పుడు సీఎం పంక్ ఏమన్నారంటే నేను నీకు ఎలాంటి ఫేవర్ అడుగుతలేను, నా ఫ్రెండ్ మన వాయిస్ మ్యాన్ నా కోసం ఒక ఫేవర్ చేశాడని ఈ టైప్లో మన సీఎం పంక్ చెప్పినారు. అండ్ దాని తర్వాత సీఎం పంక్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రోమన్ రైన్స్ అడిగినారు వాయిస్ మ్యాన్ సీఎం పంక్ ఏ ఫేవర్ గురించి మాట్లాడుతున్నాడు అని ఈ టైప్లో రోమన్ రైన్స్ అడిగేసినారు. అప్పుడే సో మన పాల్ హేమన్ మన వాయిస్ మ్యాన్ ఏమన్నారంటే చూడు మై ట్రైబల్ చీఫ్ రేపు ఫస్ట్ మన సర్వైవర్ సిరీస్ అయితే అయిపోని దాని తర్వాత ఇక మనం మాట్లాడదాం, ఎందుకంటే దాని తర్వాత ఇంకా చాలా టైం ఉంటుంది మన దగ్గర మాట్లాడుకోనికి. రేపు ఫస్ట్ అయితే మన సర్వైవర్ సిరీస్ అయిపోని అని ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్పంగానే రోమన్ రైన్స్ కొంచెం ఇట్లా గురాయించి చూసినానమాట పాల్ హేమన్ సైడ్. అంటే అసలు అంటే ఏం మాట్లాడుతుండు అంటే టైం ఉంది అంటుండేందని ఈ టైప్లో మన రోమన్ రైన్స్ కొంచెం చూసినారు మన పాల్ హేమన్ సైడ్. అండ్ అప్పుడే పాల్ హేమన్ కొంచెం లైట్గా భయపడిపోయినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ ఈ సెగ్మెంట్ మొత్తం డీటెయిల్గా కవర్ చేసినాను. సో ఇప్పుడు మీ పని ఏంటంటే మీరు ఈ వీడియో గట్టిగా ఒక లైక్ గుద్దేయండి బాస్, ఎందుకంటే మీరు ఎంత లైక్ చేస్తారో అప్పుడు అంతే నాకు మద్దతు వస్తుంది అనమాట, అంతే నేను సెగ్మెంట్స్ మీకోసం మొత్తం కవర్ చేస్తాను. ఓకే
సో నెక్స్ట్ మనకి ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. మన లాస్ట్ లెజెండ్ వర్సెస్ మిషన్ వర్సెస్ పైపర్ నివిన్ మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ ఫస్ట్ రౌండ్ ఉమెన్స్ యునైటెడ్ స్టేట్స్ టోర్నమెంట్ ఫస్ట్ రౌండ్ మ్యాచ్ ఉండే అనమాట. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి అంటే ఈ మ్యాచ్ మధ్య చాలా గడబడి జరిగింది అనమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన మిషన్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన గొరిల్లా పొజిషన్లో మన జేవుసో జిమ్యూసో శామిజింగ్ కనిపించినారు. సో అప్పుడే మన నిక్ ఆల్డిస్ అక్కడ వచ్చి సేమ్ అదే మాట చెప్పినారు. ఈరోజు మీ మ్యాచ్లో అంటే జేవుసో వర్సెస్ జేకబ్ ఫార్ట్ మ్యాచ్ మధ్యలో బ్లడ్ లైన్ మెంబర్స్ అందరూ బ్యాండ్ ఉన్నారనమాట. ఎవ్వరు అక్కడ రింగ్ సైడ్ రావద్దని చాలా క్లియర్లీ చెప్పేసినారు మన నిక్ ఆల్డిస్. సో దీని అర్థం ఏంటంటే మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో జేవుసో వర్సెస్ జేకబ్ ఫార్ట్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్, క్లియర్ కట్ మ్యాచ్ వితౌట్ ఎనీ ఇంటరప్ట్ మనకి ఒక క్లియర్ కట్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్ చాలామంది జేవుసో గెలుస్తాడు అనుకో, ఎందుకంటే జేవుసో బాగా టక్కర్ ఇచ్చినారు, స్పియర్ ఇచ్చినారు, స్ప్లాష్ కొట్టేసినారు. బట్ అయినా జేకబ్ ఫార్ట్ కిక్ అవుట్ చేసినారు బాస్. రింగ్ బయట కామెంటర్స్ టేబుల్ పైన సమన్ డ్రాప్ ఇచ్చి పట్టేసినారు మన జేకబ్ ఫార్ట్ జేవుసోకి. అండ్ రింగ్లో ఫినిషర్ ఇచ్చేసినారు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన జేకబ్ ఫార్ట్. అంటే సింగిల్స్ మ్యాచ్లో జేవుసోకి ఓడిపించేసినారు బాస్. అంటే రీసెంట్ టైంలో మన జేవుసో చాలా జబర్దస్త్గా ఫైట్ చేస్తున్నారు అనమాట. అండ్ అంత మంచి సూపర్ స్టార్కి మన జేకబ్ ఫార్ట్ క్లియర్ కట్గా ఓడిపించేసినారు మన జేవుసోకి. అండ్ ఈ మ్యాచ్ ఒక అడ్వాంటేజ్ మ్యాచ్ ఉండే అనమాట. అంటే సర్వైవల్ సిరీస్ కోసము ఫస్ట్ అడ్వాంటేజ్ మ్యాచ్ ఉండే అనమాట ఇది. అండ్ ఈ అడ్వాంటేజ్ మొత్తం మన న్యూ బ్లడ్ లైన్కి వెళ్ళింది, ఎందుకంటే జేకబ్ ఫార్ట్ గెలిచినారు. దాని తర్వాత అక్కడ సోలో సికో వచ్చేసినారు. అక్కడ స్క్రీన్ సైడ్ మన జేకబ్ ఫార్ట్ వెళ్ళి కలిసినారు, వాళ్ళు వీద వన్ సైన్ చూపించినారు. అండ్ మన సోలో సికో ఎక్కిరించినారు. ఈట్ అంటే పని అయిపోయింది కానీ కొంచెం ఎక్కిరించినారు అనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో మీకు ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ ఎట్లా అనిపించింది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ బాస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.